హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మూడో విడత పెండింగ్ డబ్బులను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది. మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి జూన్ 12వ తారీఖున తొలి విడత డబ్బులను విడుదల చేశారు. మరి ఈ తొలి విడతలో చాలామందికి డబ్బులు పడకపోవడం, అలాగే ఈ తొలి విడతలో 1వ తరగతిలో చేరినటువంటి పిల్లలకు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరినటువంటి పిల్లలకు డబ్బులు వేయలేదు. కాబట్టి తల్లికి వందనం 2వ విడతను ప్రారంభిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన 2వ విడతను జూలై 10వ తారీఖున ప్రారంభించారు. మరి జూలై 10వ తారీఖున 2వ విడత ప్రారంభించినా కానీ డబ్బులు పడినటువంటి వారు చాలామంది మిగిలిపోయారు. అంటే మనకు ఈ జూలై 10న ఈ 2వ విడత తల్లి వందనంలో 950,000 మందికి డబ్బులు విడుదల చేస్తే అందులో ఎన్పిసిఐ ఇన్యాక్టివ్గా ఉండడం, పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి రావడం, 6 దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ రావడం, ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఇక్కడ చూపిస్తూ చాలామందికి 2వ విడతలో కూడా తల్లికి వందనం డబ్బులు పడలేదు. దాదాపు మనకి ఈ 2వ విడతలో కూడా డబ్బులు పడనటువంటి వారు, అలాగే తొలి విడతలో డబ్బులు పడనటువంటి వారు, వీళ్ళందరినీ కలుపుకొని ఇప్పుడు 3వ విడత తల్లికి వందనం పథకాన్ని విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన 3వ విడతను సెప్టెంబర్ 5 నుంచి దాదాపు పెండింగ్ ఉన్నటువంటి కొన్ని లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి కొన్ని కోట్ల రూపాయలు, అంటే దాదాపు 325 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. మరి సెప్టెంబర్ 4న జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క తల్లికి వందనం ఈ పెండింగ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో 325 కోట్ల రూపాయలు, ఈ 325 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయబోతోంది. దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. మరి ఎవరెవరికి డబ్బులు వస్తాయి, ఎవరెవరికి డబ్బులు రావు, మరి ఆర్టీఈ సీటు వచ్చిన వాళ్లకు, అంటే పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చెప్పి ఉంది, వాళ్లకు డబ్బులు వస్తాయా రావా, ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొక పిల్లాడికి పడలేదు, మరి వారికి డబ్బులు వస్తాయా రావా, పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి ఉంది, వారికి డబ్బులు వస్తాయా రావా, ఎలిజిబుల్ టు పెయిడ్ అని చెప్పి ఉంది, వారికి కూడా డబ్బులు వస్తాయా రావా, ఇలా అనేక రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గత వీడియోలో కూడా నేను ఒకటే చేశాను. దాంట్లో చాలామంది ఇంకా పలు రకాల డౌట్స్ అయితే అడిగారు. మరి వారికి సంబంధించి అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా వచ్చేస్తుంది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మీరు ఎక్కడికైనా చెక్ చేసుకోండి. ఎక్కడైనా ఈ 325 కోట్ల రూపాయల ఫైల్ పైన మన నారా లోకేష్ గారు సంతకం పెట్టడం జరిగింది. కాబట్టి మనకు ఖచ్చితంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన 3వ విడత డబ్బులు పడతాయి. రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంతమందికి తల్లికి వందనం డేటాలో మీ పేరు చెప్పబడలేదని కొంతమందికి వచ్చింది, కొంతమందికి ఎలిజిబుల్ ఉన్నా కూడా నాన్ ఎలిజిబుల్ అని చెప్పి వచ్చింది. ఇలా అనేక రకాలు ఉన్నాయి. మరి అందరికీ మనకు డబ్బులు వస్తాయా రావా, మరి ఏ ప్రాబ్లం ఉంటే ఏం చేయాలి, ఇంకా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏవైనా కానీ గ్రీవెన్స్ అనేది పెట్టుకోకుండా ఉంటే ఎక్కడికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకోవాలనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఎవరైతే తల్లులు పిల్లలను స్కూలుకు, కాలేజీలకు పంపిస్తున్నారో ఆ తల్లులందరికీ కూడా వారి పిల్లలను చదివించుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి గత ప్రభుత్వం అమ్మఒడి అని చెప్పి ఒక పిల్లాడికి మాత్రమే 15,000 రూపాయలు ఇస్తే, ఇక్కడ మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 మంది ఉన్నా, 6 మంది పిల్లలు ఉన్నా కానీ ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుతూ ఉంటే వారందరికీ కూడా తల్లికి వందనం పథకం ద్వారా పెండింగ్ డబ్బులు వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి పెండింగ్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతోంది. దీనికి సంబంధించి మనకి ఈ యొక్క డబ్బులు ఇంకా పడినటువంటి వారు ఎవరైనా ఉంటే వారు ఇంకా గ్రీవెన్స్ పెట్టుకోవాలి. మీరు గ్రీవెన్స్ పెట్టుకోకుండా కూడా మీకు డబ్బులు రావు. కాబట్టి మీరు వెంటనే కూడా గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ గారిని సంప్రదించి మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవాలి. ఎందుకు గ్రీవెన్స్ పెట్టుకోవాలంటే ఇక్కడ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకసారి చెప్తాను. మళ్ళీ కూడా ముఖ్యంగా మనకు ఎవరి పిల్లల పేర్లు అయితే తల్లికి వందనం డేటాలో లేవో, అంటే ఎలిజిబుల్ లిస్టులో లేవో,
ఇన్ఎలిజిబుల్ లిస్టులోనూ లేవు. పిల్లల పేర్లు వారు ఖచ్చితంగా గ్రీవెన్స్ పెట్టుకోవాలి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి వచ్చిన వారు గ్రీవెన్స్ పెట్టుకోవాలి. వారికి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, అయినా కానీ ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పి ఉంటుంది. అటువంటి వారు, అలాగే 4 చక్రాల వాహనం ఉందని చెప్పి వచ్చిన వారు, 4 చక్రాల వాహనం లేకపోయినా కూడా 4 చక్రాల వాహనం ఉందని వచ్చిన వారు, అలాగే మనకు 300 యూనిట్లు కరెంటు బిల్లు రాకపోయినా కూడా కరెంటు బిల్లు వచ్చిందని చెప్పిన వారు, అలాగే ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొక పిల్లాడికి డబ్బులు పడకుండా ఉన్న, ఆర్టీఈ సీటు వచ్చి ఆర్టీఈలో మీ పిల్లలను చేర్పించకపోయినా కానీ ఆర్టీఈ అని వచ్చి వాళ్ళు ఇలా అనేక రకాల ప్రాబ్లం ఉన్నవారంతా కూడా ఏం చేస్తారంటే, ఇంకా ఎవరైనా మిస్ అయిపోయి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మక ఈ 3వ విడతనండి, చివరి విడత. ఈ 3వ విడతలో 325 కోట్ల రూపాయలను విడుదల చేసేస్తే మళ్ళీ కూడా మనకు ఇక్కడ తల్లికి వందనం డబ్బులు అనేది విడుదల కావు. ప్రతి తల్లి కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇంకా ఎవరైనా గ్రీవెన్స్ అనేది పెట్టుకోకుండా ఉంటే వెంటనే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి వెల్ఫేర్ సెక్రటరీ దగ్గరగా మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి. ఆల్రెడీ ఇప్పటికే ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో వారి లిస్టులో వారి పేర్లన్నీ వచ్చాయండి. ఇది మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. ఒకసారి మీరు లిస్టులో చెక్ చేసుకోండి. గతంలో మీరు డబ్బులు రాకుండా ఉండి గ్రీవెన్స్ పెట్టుకొని ఇప్పుడు ఎలిజిబుల్ అయ్యామా లేదా అనేది చెక్ చేసుకోవాలనుకుంటే మీ గ్రామ వార్డు సచివాలయంలో అర్హుల జాబితాలో మీ పేర్లు చెక్ చేసుకోవచ్చు. మరి ఈ విధంగా మీరు చెక్ చేయండి. మరి ఇంకా ఎవరైనా గ్రీవెన్స్ పెట్టుకోకుండా ఉంటే వెంటనే కూడా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి. ముఖ్యంగా ఇక్కడ ఎవరికి ముందుగా డబ్బులు పడతాయి అనేది చూస్తే ఎవరికైతే పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి ఉందో వారికి, అలాగే ఎవరైతే ఎలిజిబుల్ టు పెయిడ్ అని చెప్పి ఉందో వారికి, ఈ 2 కేటగిరీల వారికి అందరికంటే ముందుగా ఇక్కడ డబ్బులు పడతాయండి. ఎందుకంటే వీళ్ళకు ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి, కానీ ప్రభుత్వం డబ్బులు విడుదల చేయకపోవడంతో మనకు వాళ్ళ స్టేటస్ అనేది చెక్ చేస్తూ ఉంటే అలాగే చూపిస్తూ ఉందన్నమాట. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు NBM అప్లికేషన్ స్టేటస్ లింక్ అనేది ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి అక్కడ మీ ఆధార్ కార్డుకు వచ్చేటువంటి ఓటీపీ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మరి అది కూడా మీకు ఎలా చెక్ చేసుకోవాలనేది లింకు ఇస్తాను. నేను ఆ లింకు పైన క్లిక్ చేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క తల్లికి వందనం డబ్బులు మీకు వస్తుందా రాదా, పెండింగ్ డబ్బులు అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట. మరి అలా కూడా చెక్ చేసుకోండి. మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి. అలాగే ఇదివరకే మీకు పేమెంట్ పడి ఉంటే కనుక ఏ అకౌంట్లో డబ్బులు పడ్డాయి ఏంటి అనేది కూడా అక్కడ చూపిస్తుంది, అది కూడా తెలుస్తుంది మీకు. అలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలా అనేక రకాలుగా ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది. ఎవరు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన ముందుగా పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి ఉన్నవారికి, అలాగే ఎలిజిబుల్ టు పెయిడ్ అని చెప్పి ఉన్నవారికి తొందరగా డబ్బులు పడతాయి. ఇంకా చాలామంది చెప్పినటువంటి మాట ఏంటంటే, మేము గ్రీవెన్స్ పెట్టాము మాకు రైస్ కార్డ్ లేదని చెప్పి వచ్చింది, గ్రీవెన్స్ పెట్టాము అని పెట్టినా కూడా దగ్గర పెండింగ్ అని చెప్పి వస్తుంది. కొంతమందికి ఇంకా ఓపెన్ అని చూపిస్తుంది, కొంతమంది క్లోజ్ అని చూపిస్తుంది చెప్పారు. ఇక్కడ ఓపెన్ క్లోజ్ అని చెప్పి ఉంటే కనుక, ఓపెన్ అని ఉంటే ఇంకా వెరిఫికేషన్ చేయలేదని అర్థం, క్లోజ్ ఉంటే కనుక ఆల్రెడీ వెరిఫికేషన్ అయింది, మీరు ఎలిజిబుల్ లిస్టులోను ఇన్ఎలిజిబుల్ లిస్టులోనూ ఉంటారు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అనేక రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన గ్రీవెన్స్ పెట్టుకున్న వారికి ఇంకా గ్రీవెన్స్ అనేది క్లియర్ కాలేదు, ఇంకా ఇక్కడ ఓపెన్ అని చెప్పి ఉందంటే మనకు గ్రీవెన్స్ క్లియర్ కాలేదని చెప్పి మీకు అర్థం చేసుకోండి. అంటే మీకు సమస్య ఖచ్చితంగా ఉంది, మరి దానివల్ల మీరు క్లియర్ చేయలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ప్రభుత్వం అదే ఉద్దేశంతో ఇక్కడ మనకు చెప్పింది. ఇంకా ఓపెన్లో ఉందంటే మనకు వెరిఫికేషన్ ఇంకా జరగదు, అది మనకు వాళ్ళ అప్రూవల్ ఇవ్వరు అధికారులు. ఎందుకంటే ఇప్పుడు 300 యూనిట్ల కరెంటు బిల్లు నాకు వచ్చినా కానీ నేను రాలేదని పెట్టాను అనుకోండి, గ్రీవెన్స్ అయినా కానీ వాళ్ళు చెక్ చేసి స్టేటస్ అనేది ఓపెన్లోనే ఉంటుంది, క్లోజ్ కాదు అది అన్నమాట. 4 చక్రాల వాహనం ఉన్నా కానీ 4 చక్రాల వాహనం లేదు అని చెప్పి మీరు కనుక గ్రీవెన్స్ పెడితే అలాగే చూపిస్తూ ఉంటుంది. ఇలా అనేక రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా చాలా పక్కాగా 325 కోట్ల రూపాయలను పెండింగ్ డబ్బుల కింద ఈ తల్లికి వందనం 3వ విడత డబ్బులు విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది. ఒకసారి స్టేటస్ అని
చెక్ చేసుకోండి. లింకులు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లికేషన్ స్టేటస్ ఇస్తాను. పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి కూడా ఇస్తాను. మీరు ఆ లింకుల పైన క్లిక్ చేసి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని తల్లికి వందనం పెండింగ్ డబ్బులు మీకు వస్తాయా రాదా, ఇంతకీ లిస్ట్లో పేరు ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.